హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మైసూర్ బోండా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: మైదా పిండి, పెరుగు, బేకింగ్ సోడా, కొంచెం జీలకర్ర, సాల్ట్, కొంచెం ఆయిల్. వీటితో నేను మైసూర్ బోండా చేస్తున్నానండి. పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇదిగోండి గ్లాసు పెరుగు వేసేసుకుని అందులోకి సాల్ట్, ఇవ్వండి వంట సోడా, ఒక పావు స్పూన్ అంతా వంట సోడా, కొంచెం ఇవ్వండి జీలకర్ర వేసేసుకుని ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుని ఫస్ట్ బాగా దీన్ని గిలకొట్టుకోవాలండి. పెరుగుని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గ్లాస్ పెరుగు వేసాం కదా, దాంతో కొలత చూసుకోండి. గ్లాస్కి 3 గ్లాసులు వేసుకోండి మైదా. ఇదిగోండి 1, 2, 3 గ్లాసులు. నేను ఆల్రెడీ కొలిసి తెచ్చుకున్నాను, కరెక్ట్గా కొలిసాను. ఇందాక మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఇదిగోండి 3 గ్లాసులు వేసేసానా. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ చక్కగా ఇదంతా పెరుగులో పిండిలా కలిపేసుకోండి. ఇంకోండి కలిపేసాను కదా. ఇప్పుడు కొంచెం వాటర్, మరీ పలచగా కాకుండా లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. కంపల్సరీ ఈ మైసూర్ బోండాకి వంట సోడా అన్నీ వేసుకోవాలండి, లేకపోతే బాగా రావు. ఒక గ్లాస్ పెరుగుకి 3 గ్లాసులు పిండి వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఓవర్ నైట్ నాననివ్వాలండి. ఇప్పుడు కలిపేసుకుని ఈ నైట్ అంతా పక్కన మూత పెట్టేసి పెట్టుకుని రేపు మార్నింగ్ బోండాలు ఎలా వేయాలో మార్నింగ్ చూపిస్తానండి. కలిపేసి పక్కన పెట్టేస్తే ఈ నైట్ అంతా నేను కూడా. ఇది ఇంతేనండి, మరి పలచ కలుపుకోవద్దు. ఇగో ఇలా ముద్ద తీస్తే ఇది రేపు మార్నింగ్కి ఇంకా కొంచెం పలచబడుతుంది. అందుకని వాటర్ ఇంకెక్కువ వేయొద్దు. ఇంతే. అలా కలిపేసుకుని చక్కగా సాల్ట్ అది మనం వేసుకునేటప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులైతే అప్పుడు చూసుకోవాలండి. ఇప్పుడైతే ఇదిగా కలిపేసాక ఇలా పైన ఇలాగ ఒక 1/2 స్పూన్ అంత నూనె పైన అలా వేసేసి ఇదిగోండి. అంతేనండి. ఇది మూత పెట్టేసి ఇంక పక్కన పెట్టేద్దాం. మీకు బజ్జీలు వేసినప్పుడు చూపిస్తాను. ఇంతేనండి. ఇదిగోండి పిండి నైట్ నానబెట్టాం కదండి, ఇలాగా పెరుగులో పులుసు పెట్టాం కదా. ఇప్పుడు మార్నింగు ఇదిగో ఇలా ఉంది. దీన్ని మనం చక్కగా ఇగో
ఇలాగ కలుపుకుని చూసారా, ఇదిగోండి ఇలాగా సాగాలి. ఇలా కలుపుకుని ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పు చూసుకుని సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా మనం మైసూర్ బోండా వేసేసుకోవడమే. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయండి. పొయ్యి మీద బాండి పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక మీకు బోండాలు వేసి చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చక్కగా ఇలాగా వేసేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కొంచెం ఇలాగ చేయి తడుపుకుని ఇలా తీసుకుని ఇదిగోండి ఇలాగా 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 అన్నీ ఇలాగే ఇదిగోండి చూసారా చక్కగా ఎలా పొంగుతున్నాయో. వీటిని మీకు మాలో చూపిస్తున్నాను. ఇలాగా అటు ఇటు చక్కగా కొంచెం ఇప్పుడు మంట కొంచెం ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి, లోపల ఉడకద్దు. లేకపోతే హైలో అసలు పెట్టొద్దు బోండాలు ఎప్పుడు వేసినా. వేయగానే కొంచెం సిమ్లో పెట్టుకుని వేసి తర్వాత మీడియంలోనే మనం కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మంట మీకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. అందుకని కంపల్సరీ ఇలాగా దీంతో ఇలాగా చుట్టూ ఇలా అనుకోండి, చక్కగా ఈవెన్గా మనకి కలర్ వస్తాయి. చూడండి అది ఇలా అనుకుంటే అన్ని పక్కల కాలుతుంది. మీడియంలో మంట పెట్టుకోండి ఎప్పుడైనా సరే. హై ఫ్లేమ్లో బజ్జీలు ఎప్పుడు వేయించుకోకూడదు. చూసారా ఇదిగోండి 4 వేసాను. చూపిస్తాను కలర్ వచ్చాక మీకు పైకి తీసి చూపిస్తా. ఇదిగోండి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, సూపర్ వస్తాయి. నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి చూసారా, ఇదిగో ఇదిగోండి చూసారా, అన్నీ అలాగే ఎంత బాగా వచ్చినాయి చూసారా. కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే అట్లా వస్తాయి. మళ్ళీ మంట సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుని మళ్ళీ పిండి ఒకసారి ఇటు ఇటు మళ్ళీ కలుపుకుని ప్రతిసారి వేసినప్పుడల్లా పిండి ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం పిండి చేయి కొంచెం తడుపుకుని ఇలా కొంచెం తీసుకుని ఇంతే ఇలాగా అయిపోయింది. మంట కొంచెం ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇంతే. చక్కగా పిండి కరెక్ట్గా కలుపుకుంటే మీకు అసలు ఆయిల్ కూడా లాగదు. చూసారా నేను వేసిన 4 బజ్జీలు అసలు ఎక్కడైనా ఆయిల్ కనిపిస్తుందా మీకు? కింద పేపర్ కూడా నేను వేయలే. అసలు ఆయిల్ లాగదు. మనం కలుపుకునే దాంట్లో ఉంటుంది. కరెక్ట్గా గ్లాసు పెరుక్కి ఇగోండి మళ్ళీ అంతలాగా తిప్పుకోండి. ఈ గరిటెని ఇలా తిప్పితేనే మీకు చుట్టూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కాలుతాయి.
లేకపోతే అసలు బాగా ఒక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ కాలదు. గ్లాస్ పిండికి మీరు 3 గ్లాసుల పిండికి గ్లాస్ పెరుగు కలుపుకోండి అంతే. అలా చేసుకుంటే ఇగో సేమ్ ఇంత బాగా వస్తాయి. ఇంతే. ఇవి కూడా తీసి మీకు చూపిస్తానండి. ఇంక సరి ఇగోండి, ఇంక అన్నీ ఇట్లానే చక్కగా చూసారా. నేను కలిపిన 3 గ్లాసుల పిండికి 1 గ్లాస్ పెరుగుకి అన్నీ వచ్చినాయండి. చూసారా. ఇంకా అన్నీ మీరు ఇట్లానే చేసుకోండి. ఎక్కడ ఇంత ఆయిల్ కూడా పేర్చకుండా వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. అది బాండీలో కూడా చూడండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇంతేనండి మైసూర్ బోండా. ఇదిగోండి ఇంతేనండి మన మైసూర్ బోండా రెడీ. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే సేమ్ ఇట్లా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.